మీరు అన్నట్టు ఫైల్ ఆఫ్ ఫైరీ చెప్పినటువంటి కల్చర్ ఆఫ్ సైలెన్స్ను గ్రామాల్లో అదే పద్ధతుల్లో మెయింటైన్ చేయడానికి కొన్ని శక్తులు ఏవైనా ఉన్నాయా? అట్లాంటి శక్తులు మీరు అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అడ్డుపడడానికి ప్రయత్నం చేసినాయా? అట్లా ప్రయత్నం చేస్తే మీరు వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు? వాళ్ళు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వాచికాల్లో కూడా ఎంటర్ అయినారు వాళ్ళు. వాచికాలు నెల్లూరులో తయారు చేసిన వాచికాల్లో సీతమ్మ కథ అని ఒక కథ ఉంది. ఆ కథలో ఏముండేదంటే మొగుడు తాగొచ్చి భార్యను కొడతా ఉండేవాడు, సంపాదించుకున్న డబ్బులను తీసుకెళ్ళి సారా దుకాణంలో పెట్టేటప్పుడు పిల్లల చదువు కూడా నాశనం అయ్యేది. ఇది కథ సారాంశం. అక్కడ అక్షరాస్యత సెంటర్లో మనం నడిపినప్పుడు ప్రతిరోజు ఒక గంట చదువుకునేది మన దగ్గర, ఇంకో గంట లోకాభిరామాయణం మాట్లాడుకునేది. ఈ బాధలే మొగుళ్ళ బాధలు మాట్లాడుకునేవాళ్ళు. ఏడాది మాట్లాడుకున్నారు అట్లా. దాంట్లోంచి పుట్టింది సారా వ్యతిరేక పోరాటం. This is what we call people's participatory approach. People participated in the activity. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చదువు చెప్పేటోడికి డబ్బులు లేవు, చదువుకున్నోడికి డబ్బులు లేవు. చదువు చెప్పేటోడికి డబ్బులు ఇస్తే ప్రమాదమని మేము గమనించినాం. నీకైతే డబ్బులు వస్తాయి కానీ చదువు చెప్తావా, మాకేందని అడుగుతారు జనం. ఎవడికి లేవు, నేను ఊరికే చెప్తాను, ఊరికే చదువుకో. వైల్డ్ ఫైర్ లాగా అంటుకుంది అది. దట్ ఈస్ కాల్డ్ మాస్ క్యాంపెయిన్ మోడ్ ఆఫ్ లిటరసీ అంటారు దాన్ని. ఇంకొక అద్భుతం మాకు అక్షరాస్యత పూర్తయినాక అర్థమైంది. ముందు అర్థమైతే బాగుండేది. అదేంటంటే చదవడం రాయడాన్ని విడదీస్తే చాలా వేగంగా చదువు వస్తుందనేది అర్థమైంది. నేను మా కుటుంబాన్ని ఎత్తుకుంటే మా ఇంట్లో దొరికింది ఒక ఉదాహరణ నాకు. మా నాన్నకి స్కూల్ లేదు, మా ఊళ్ళో స్కూల్ లేదు. మా నాన్న చిన్నతనంలో 20 ఏళ్ళ వయసప్పుడు ఊరి పక్కనే ఒక 12 ఎకరాల పొలం ఉంటే అక్కడ ఎద్దులు మేపుకుంటూ ఉండేవాడు ఆయన. నాకు ఆయన తర్వాత ఎప్పుడో చెప్పాడు. అది ఆయన చెప్పినాడు, తలకాయలోంచి లేచిపోయింది అది ఈ మూమెంట్లో పడి. వేరే ఒక మూలన గొర్రెలు కాసుకుని ఒక అతను వచ్చి మేపుకుంటూ ఉంటే ఈయన, ఏందా నా పొలంలో మేపుతున్నవేంది అన్నాడు. ఈయన, ఏమి ఇంత పెద్ద బీడు ఉంది కదా రెడ్డి, ఏమో పక్క మేపుకుంటే ఏం వద్దు నీకు అన్నాడు. అతను గొర్రెలు కాసుకుని ఆయన సంఖలో బుక్ ఉంది, అదేందని అడిగింది. నేను పుస్తకమని తెరిచి చూపించాడు. దాన్ని నాకు చదవడం నేర్పిస్తే నేను గొర్రెలు మేపుకొని ఇస్తా అన్నాడు. విచిత్రమైన సంఘటన. నెలలో నేర్పించినాడు అది చదవడం. ఒక నెలలో పుస్తకం చదవడం నేర్పించాడు. అంటే అక్షరాలు అవన్నీ కలిపి చదవడం నేర్పించాడు అంతే, ఇంకా రాసేయలేదు, ఏం లేదు. ఓకే, రైటింగ్ స్కిల్స్. తర్వాత ఈయన పంచాంగం చెప్తాడు, కృష్ణవాసు శాస్త్రం చెప్తాడు, ముహూర్తాలు పెడతాడు. ఆ 40 ఏళ్ళకి ఇతనే చదువుకున్నాడు, ఒక 20-30 ఏళ్ళు. దీంట్లోంచి వచ్చిన లెసన్ ఏంటంటే మనిషికి ఏది అవసరమో ఆ పదాలని ముందు చదవడం నేర్చుకున్నాడు అనుకో, ఒక 2-3 వేల పదాలు వచ్చేటోడికి పేపర్ చదవగలరు. మేము దాన్ని ఎక్స్పెరిమెంటల్ కర్నూలు జిల్లాలో ఒక ఊళ్ళో చేసినాం. మేము నెల లోపల మహిళలందరికీ చదవడం నేర్పించగలిగాం ఒక నెలలో. అది కాకుండా ట్రెడిషనల్ మెథడ్ ఏంది చదువు నేర్పిస్తాడు. మేము 6 నెలలు టైం పెట్టుకున్నాం చదువు చెప్పడానికి. 180 రోజులు పెట్టుకున్నాం. చదవడం రాయడం 2 ఒకేసారి రావాలని పెట్టుకున్నాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ దట్ మూమెంట్. ఈ మిస్టేక్లోంచి పూనం మాల్కొండ అనే కలెక్టర్ వెస్ట్ గోదావరిలో లెసన్ తీసుకుని చదవడం రాయడాన్ని విడదీయటం ప్రాక్టీస్ చేసింది ఆమె. మంచి రిజల్ట్ వచ్చింది అక్కడ. మీకు అందుకని హయ్యెస్ట్ లిటరసీ రేట్ వెస్ట్ గోదావరి ఉంటుంది. ఆమె అప్పుడు కలెక్టర్గా ఉంది అక్కడ. ఇంకో అతను శ్రీనివాసులు అని చెప్పి హిందూ విలేకరి. అతను అక్కడ విలేకరిగా ఆ టైంలో ఉన్నప్పుడు అతను చూసి వచ్చి కర్నూలు జిల్లాకు వచ్చి అతను చెప్తే అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇప్పటికి 50 ఏళ్ళ క్రితం మా నాయన ఈ పని చేసినాడు కదా అని. బై దట్ టైం అక్షరాస్యత 3-4 నెలలు గడిచిపోయింది. 3-4 నెలల్లో దాని బలహీనత బయటపడ్డది. బలహీనత బయటపడి జనమందరూ ఇంక వీళ్ళు చదువు చెప్పలేరు మాకు నిర్ణయాన్ని కూడా ఇచ్చేశారు. పోరాడిన ఒక 4 నెలలు మేము కర్నూలులో సాధ్యం కాలే. 6 నెలలు ఏ జిల్లాలో జరగల. 3-4 నెలలు జరిగింది. 3-4 నెలలు జరిగిన దానికి వచ్చినటువంటి ఇంపాక్ట్ చాలా అద్భుతమైన ఇంపాక్ట్. దానికి కూడా అక్షరాస్యత ఫెయిల్యూర్ అనే మాట వాడకూడదండి. అక్షరాస్యత ఎంత మేరకు సక్సెస్ అయిందనే మాట్లాడాలి. సక్సెస్ అయిన దాంట్లో మొదటిది తమ పిల్లల్ని చదివించుకోవడం ఎక్కువైంది. స్కూళ్ళల్లో చేరడం పెరిగింది. ఆడపిల్లల్ని చదివించడం ఎక్కువైంది. స్కూల్ పెట్టమని డిమాండ్ పెరిగింది. మాకెటు చదువు రాదయా, మా పిల్లలను చదివించుకుంటామనే కోరిక బలంగా తయారైంది. ఇదో పెద్ద ఆఫ్ షూట్ అక్షరాస్యతలోంచి. అంతకంటే పెద్దది కర్నూలు జిల్లా లాంటి ఫ్యాక్షన్ ఉండే ఏరియాలో జరిగింది ఏంటంటే ఫ్యాక్షనిజం తగ్గిపోయింది. ఇది ఎట్లా జరిగిందని మేము ఆలోచించాం. ఇప్పుడు ఫ్యాక్షన్కి వాళ్ళ దగ్గర పని చేయడానికి హంగుదారులను పంపాలి కదా జనం.
ఈ జనం మా పిల్లలకి చదువు చెప్పించుకుందామని చెప్పి స్కూల్ మీద పడ్డారు. ఫ్యాక్షన్ నాయకుల పిల్లల్ని కూడా ఈ కొట్లాడుకోవడం చంపుకోవడం కత్తులు ఈ కథేంద్ర మా పిల్లల్ని బెంగళూరు పంపిద్దాం, మద్రాసు పంపిద్దాం, హైదరాబాద్ అందరూ పంపిద్దాం, కూడా చదివించుకుందాం అవును. అనుకొని ఫ్యాక్షన్ రూపంలో జరిగే దోపిడీ రూపాంతరం చెందింది, ఆర్థిక దోపిడీ కింద మారింది. ఇప్పుడు ఆ రకంగా చంపుకునేటోళ్ళు దాదాపు లేరు కర్నూలు జిల్లాలో. పాత పేరు అయితే ఉంది కానీ ఎక్కడో ఒక చోట జరుగుతుంటుంది సంఘటన దాదాపు లేదు ఇప్పుడు. ఇది అక్షరాస్యత ఇచ్చిన ఫలితం.